వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇస్లాం స్వీకరించు, దుబాయ్ షేక్ తో పెళ్లి జరిపిస్తా, విలాసవంతమైన జీవితం గడపవచ్చు. మీరు వింటున్న మాటలు నిజం. విప్రో సంస్థలో వెలుగు చూసిన ఒక వివాదాస్పద కేసుకి సంబంధించిన అంశాలు నేను చెప్పింది. పూణే హింజవాడలోని విప్రో ఆఫీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న ఒక హిందూ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిని షహీనా రఫీక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ చూడండి, షహీనా రఫీక్ అంటే లవ్ జిహాదులు, మత మార్పిడి చేయడానికి ఇస్లాం యువకులకు కొంతమంది ఇస్లాం మహిళలే మరో మహిళ గొంతు కోసి మరీ సహాయం చేస్తున్నారు అంటే వీళ్ళెంత దారుణంగా ఉంటారనేది ఒకసారి ఆలోచించండి. షహీనా రఫీక్ అనే ఆమె తనను ఇస్లాంలోకి మారాలని, దుబాయ్ వెళ్లి ముస్లిం పురుషులతో సంబంధాలు పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెచ్చిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళ ఒంటరిగా ఉంటోందని, భర్తతో గొడవలు ఉన్నాయని తెలుసుకున్న షహీనా ఆమెకు వ్యక్తిగత ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించిందని ఫిర్యాదులో వివరించారు. ఈ క్రమంలో ఆమె కొన్ని విషయాలను చెప్పారు. ఒంటరిగా ఉంటూ నీ లైంగిక అవసరాలను ఎలా తీర్చుకుంటున్నావు? నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వారితో నీకు పరిచయం చేస్తాను. నువ్వు ప్రాజెక్ట్ కంట్రీ హెడ్ తో శారీరక సంబంధం పెట్టుకోవాలి. అంతేకాకుండా షహీనా ఆమెతో పదే పదే ఇలా అనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దుబాయ్ షేకులకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. నువ్వు ముస్లిం మతాన్ని స్వీకరిస్తే నేను వారిలో ఒకరితో నీకు పెళ్లి చేస్తాను. నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు, బాగా సంపాదించవచ్చు. తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించానని, ఆ తర్వాత రామ్ కుమార్ వంటి సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా వసీం ముస్కర్, హేమంత్ పటోళ్లను కోరినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫీసులో ఐడెంటిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో బురకా ధరించిన ఉద్యోగులపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. ఆ వెంటనే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించి బెంచ్ కు పరిమితం చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కురేషి, జీవన్ అహ్మద్, కృష్ణకుమారిలు ఆమెపై రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని, నిరాకరిస్తే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని బెదిరించారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఫిర్యాదు నమోదైంది మరియు చట్టపరమైన సమీక్ష జరుగుతోంది. మొన్న టీసీఎస్, ఈ రోజు విప్రో, ఇలాంటి ఎన్ని కార్పొరేట్ జిహాదులు బయటపడతాయో ఏమో. ఏదేమైనా అమ్మాయిలు, ఎక్కడున్నా హిందూ అమ్మాయిలు, ఎవరిని నమ్మకండి. అమ్మాయే కదా అని చనివిస్తే నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటి షహీనా లాంటి అమ్మాయిలు మస్తు మంది సిద్ధంగా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.